చూడండి నాతో పాటు మత్తయి సువార్త 16వ అధ్యాయము మనము 15 నుంచి మనం చదువుకుందాం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో మత్తయి గారు రాస్తున్నటువంటి ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 15వ వచనాన్ని 14 నుంచి చదువుకుందాం. ఆయన 13 నుంచి చదువుకుందాం. యేసు ఫిలిప్పీదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా యేసుక్రీస్తు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలు ఆయన స్వార్థ కోసం తిరుగుతూ ఉన్నాడుగా. దేవుని యొక్క వాక్యాన్ని, పరలోక రాజ్య మర్మాలని దేవుడు బయలుపరుస్తూ గలిలయ, సమరయ, యూదయ దేశములు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ఆయన మరి ధర్మశాస్త్రం అంతా కూడా గ్రంథంలో ఉన్నప్పుడు దానికి ఇదిగో క్రొత్త నిబంధన రాబోతూ ఉన్నది, క్రొత్త సంగతులు మీరు వినాలి అని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి కూడా తన పరలోక రాజ్య సంగతులను ఆయన బోధిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులారా, వెంబడించేటువంటి సమయములలో యేసు ప్రభు వారు ఒకానొక సమయంలో తన తోటి ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులతో అడుగుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, యేసు ఫిలిప్పీదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులను అడిగిండు. అయ్యా, ఇన్ని దేశాలు, ఇన్ని పట్టణాలు, ఇన్ని గ్రామాలు వెళ్ళి నేను బోధిస్తూ ఉన్నాను, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మరి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటూ ఉన్నారు అని యేసుక్రీస్తు తన శిష్యులను అడిగినప్పుడు ఆయన కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, ఎందుకంటున్నారండి ఆ మాట? యేసుక్రీస్తును ఆయనను చూసి కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు ఎందుకండి? అప్పటికే బాప్తిస్మమిచ్చి యోహాను చెరసాలలో హేరోదు ద్వారా చంపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనే తిరిగి వచ్చి యేసుక్రీస్తు యొక్క రూపంలో లేక ఆయన యొక్క ఆత్మీయులలో ఉండి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడేమో అని చెప్పేసి జనులు క్రీస్తు గురించి అడుగుతూ ఉన్నారు. సామాన్యంగా మనం కూడా అలాగనే ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగనే యేసుక్రీస్తుని ఏమనుకుంటూ ఉన్నారంటే, ఈయన బహుశా బాప్తిస్మమిచ్చే యోహానేమో అని కొంతమంది అక్కడ అంటూ ఉన్నారు. మరలా చూడండి, అక్కడ చూస్తే కొందరు ఇర్మియా అని అనుకుంటూ ఉన్నారు. అంటే కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని, మరొకరు ఇర్మియా అని అనుకుంటూ ఉన్నారు. ఏంటండి బాప్తిస్మమిచ్చి యోహాను అంటే కొన్ని నెలల ముందు చనిపోయాడు ఆయనంటే అనుకోవచ్చు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తు శాఖం క్రీస్తుకు పూర్వము సుమారు 722వ సంవత్సరంలో ప్రవక్తగా పనిచేసినటువంటి ఇర్మియా అని ఎలా అనుకుంటారండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు? అంటే అంత గొప్ప వ్యక్తి ఇర్మియా? అవునండి, 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇర్మియా 5 రాజుల కింద ఆయన ప్రవచన చేశాడు. ఆయన యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, కన్నీరు, వేదన తప్ప ఆయన జీవితం అంతయు కూడా మరణకరమైనటువంటి దుఃఖము చేత ఆయన ప్రవశించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి గొప్ప ప్రవక్తగా దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్య పనిచేశాడు. కాబట్టే ఇదిగో క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు బహుశా ఈయన ఇర్మియావో అన్నటువంటి ఆలోచన కలిగిందంటే ఎంత గొప్పగా ఇర్మియా గారు ప్రవశించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఇర్మియా గురించి, ఇర్మియా గ్రంథ కర్త, ఆ ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి నేను తర్వాత ఆయన గురించి, మన టాపిక్, మన అంశం అది కాదు, కానీ ఆయన గురించి తర్వాత చెప్పుకుందాం ప్రియులారా. కానీ కొందరు ఇర్మియా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా చూసినట్టయితే కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకడు లేచి వచ్చి ఉంటాడు, అందుకని ఇన్ని అద్భుతాలు ఇంతమంది వెంబడించటం అని అక్కడ ఉన్నటువంటి అనేక మంది అనుకుంటున్నారు. ఏంటండి, ప్రవక్తలలో ఒకడు మరలా తిరిగి వచ్చి ఈ విధంగా అద్భుతాలు, స్వస్థతలు, ఈ విధమైనటువంటి పరలోక రాజ్య సంగతులు తెలియజెప్తూ ఉండంటే మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పలేడు. ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి వస్తేనే ఇలాంటి మర్మాలు చెప్పగలరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారందరూ కూడా అనుకుంటున్నారండి. మరి నీవేమనుకుంటున్నావు యేసుక్రీస్తు వారి గురించి?
నీ ఆలోచన ఏంటి? నీ హృదయంలో ఉన్నటువంటి తలంపు క్రీస్తు మీద నీవేంటి? ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియుడ. అంటే ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. ఒకరేమో బాప్తిస్మిచ్చే యోహాననియు, మరొకరు ఇర్మియా అనియు, మరి కొంతమంది ప్రవక్తలలో ఒకడని యేసు క్రీస్తు గురించి అనుకుంటూ ఉన్నారు. కింద వచనములను చదివితే అందుకు ఆయన వారేదో అనుకుంటూ ఉన్నారు. యూదలో ఉన్నటువంటి వారు, ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు, సమరయలో ఉన్నటువంటి వారు ఏదైనా కానీ అనుకున్నప్పటికీ కూడా, ఓ శిష్యులారా మీరైతే నా గురించి ఏమనుకుంటూ ఉన్నారయ్యా అని తన 12 మంది శిష్యులతో అడుగుతున్నటువంటి ఈ మాటల్ని నేడు మనం చూస్తూ ఉన్నాం ప్రియుడా. వెంటనే ఆయన అంటాడు చూడండి, మత్తయి సువార్త 16:16, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఈ గొప్ప సత్యాన్ని 33 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా అనేక మంది యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, పరిసయ్యులు, ప్రత్యేకించబడిన వారు ఎవరు కూడా ఈయన దేవుని కుమారుడు అని చెప్పలేదు ప్రియుడా. మరి ఎవరు చెప్పారయ్యా అంటే ఆయన వెంబటి ఉన్నటువంటి, ఆయన నమ్మకమైనటువంటి మరి శిష్యులలో 3 ప్రాముఖ్యమైనటువంటి శిష్యులు, అంతరంగికమైనటువంటి శిష్యులు ఆ యేసు క్రీస్తు వారికి ఉన్నారు. ఎవరయ్యా 3 అంటే, ఒకరు యోహాను, 2వ వారు యాకోబు, 3వ వారు పేతురు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పేతురు అంటూ ఉన్నాడయ్యా నీవు సజీవుడు అయినటువంటి, అనగా ఆయన ఎన్నటికీ మరణము లేనటువంటి మహాదేవుడైనటువంటి, తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందున్నారని మేము ధర్మశాస్త్ర లేఖనములందు మేము తెలుసుకున్నామయ్యా. ఇదిగో ఆ పరలోకమందున్నటువంటి దైవ కుమారుడైనటువంటి నువ్వు యేసు క్రీస్తువయ్యా అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పేతురు గుర్తించాడండి. మరి నువ్వు ఈనాడు గుర్తిస్తూ ఉన్నావా? నా కొరకు వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యములో దేవుడిగా, ప్రభువుగా, దేవుని కుమారుడుగా సింహాసనం మీద కూర్చొని దేవదూతల ద్వారా స్తుతించబడవలసినటువంటి యేసు ప్రభు ఒక మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును నీవు గుర్తిస్తూ ఉన్నావా? లేక ఇంకా గుర్తించలేక నీ హృదయము కాఠిన్యం పరుచుకున్నావేమో? జాగ్రత్త, ఈ రాత్రికాల మందు చూసుకోండి ప్రేమైనటువంటి దేవుని పట్ల. యేసు దేవుని కుమారుడని నమ్ముతూ ఉన్నావా? లేక వాళ్ళు యూదులు అన్నట్టు ఈయనొక బాప్తిస్మిచ్చే యోహాను అయి ఉండొచ్చులే, లేక ప్రవక్త అయినటువంటి ఇర్మియా అయి ఉండొచ్చులే, లేక ఎవడో ప్రవక్తలలో ఒకడై ఉండొచ్చులే అని ఆలోచన కలిగి ఉన్నావా? నీ మనస్సును, నీ ఆత్మను రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసు క్రీస్తు అని నీ హృదయం ముందు విశ్వసించాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ గొప్ప సత్యాన్ని పేతురు అనుకున్నాడు. అప్పుడు ఆయన యేసు క్రీస్తు ప్రభు అంటాడు చూడండి, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా, ఏంటండి సీమోను బర్యోనా అంట. అదేంటి పేతురుకు ఉన్నటువంటి పేరేమిటి? పేతురు. మరి యేసుక్రీస్తు మరొక మాట అంటున్నాడు, ఏంది? బర్యోనా అంటూ ఉన్నాడు. అంటే గ్రీకులో ఆ పేతురునే ఒక్కొక్క సందర్భంలో యోహాను అయిన పేతురు అని అంటాడు. యోహానునే ఈ యొక్క షార్ట్ కట్ లో గ్రీక్ భాషలో ఏమని అంటారంటే ఆ హో తీసేసి యోనా అని పేతురుని సంబోధించినట్టుగా మనం చూస్తాం. యోనా అంటే, బర్యోనా అంటే మనకి ఎక్కడ అర్థం కావాలి? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి మరి యోనా మనకు గుర్తుకు రావాలి. ఆ యోనాను బట్టి ఈ పేతురు మరి పేరు తన తల్లిదండ్రులు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యోనా పేరే నేడున్నటువంటి పేతురుకు కలిగి ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది అందరికీ కూడా తెలియనటువంటి సత్యము. నేర్చుకోండి, రాసుకోండి, పెళ్లి పెట్టుకోండి. యోనా అంటే షార్ట్ కట్లో గ్రీకులో యోహానును యోనా అని దేవుడు సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినా కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకయ్యా? పరలోకమందున్నటువంటి తన తండ్రి మాత్రమే నీకు బయలుపరిచాడు, కానీ నరులెవరూ కూడా నీకు బయలుపరచలేదు. ఎందుకంటే
మానవునికి దేవుడికి యొక్క చేసే సూచక్రియలు, అద్భుతాలు, ఆయన ప్రకటించే దేవుని వాక్యాలు అర్థం కాలేదు ప్రియులారా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్నటువంటి ఆ శృంగారం అనే దేవాలయాన్ని చూసి, ఇదిగో దీన్ని 3 దినములలో మీరు పడగొట్టండి, నేను దీన్ని కడతాను అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిశీలు ఏమన్నా తెలుసు, ఏమయ్యా 40 సంవత్సరాలు మేము ఈ యెరూషలేము శృంగారం అనే దేవాలయాన్ని, మా పూర్వీకుడైనటువంటి సొలొమోను కట్టినటువంటి ఈ మందిరాన్ని నీవు 3 దినాలలో ఎలా కడతావయ్యా అని చెప్పేసి భౌతిక సంబంధమైనటువంటి అర్థాలు కలిగి ఉన్నారు. కానీ ఆయన ఏమర్థం చెప్పాడు? తన ఇదిగో నేను చనిపోయి 3వ దినాన లేస్తాను అని తన శరీరము, ఆత్మ గురించి చెప్తే దాన్ని గుర్తిరిగినటువంటి ప్రజలు ఏమన్నారంటే, ఈ దేవాలయాన్ని 3 దినాలలో పడగొట్టి కడతానన్నాడని చెప్పేసి ఆయన మీద నిందలేశారు. అంటే దేవుని మాటలు అర్థం కాలే వారికి. అందుకే అక్కడ అంటాడు చూడండి, పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ మాటలు నీకు అర్థం కాలేదు, నీ వల్ల కాదు అని చెప్పేసి కూడా అక్కడ అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము సంఘ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకు ముందు సంఘము గురించి దేవుడు చెప్పినటువంటి ఆ అంశాన్ని నేను ముందు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అందుకే అక్కడ అంటాడు చూడండి, ఆ కింద వచనములో ఇక్కడే యేసు శిష్యుడైనటువంటి పేతురు గారు క్రీస్తు యొక్క మనసులో పడ్డాడు ప్రియుల. ఇక్కడే ప్రథమ స్థానము పేతురుకు దక్కినది ప్రియుల. అందుకే 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను నీతో చెప్పుచున్నాను. మొట్టమొదటి ప్రవచనము, తన శిష్యుడైనటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు. అపోస్తులుగా పిలువబడ్డటువంటి యేసుక్రీస్తు ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి ఈ పేతురు కంటూ ఉన్నాడు, ఇదిగో పేతురువు, నీవు పేతురువు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, అది పాతాళ లోక ద్వారము వద్ద కూడా నిలువ నేరమని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఏంటండి, 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారికి ఉన్నారు. అనేక మంది 70 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా అంతరంగ శిష్యులు అనేక మంది కూడా యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉన్నారు. కొంతమంది రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి శిష్యులు కూడా ఉన్నారు. అంటే అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈ పేతురుకు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడండి. బండ ఏమిటి? ఆ బండ క్రీస్తు అండి. బండ క్రీస్తు. తీసేసిన రాయలే మూలకు తలరాయితుంది, నిషేధింపబడినటువంటి రాయే మూలకు తలరాయితుంది. ఆ రాయే యేసు క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని పేతురు గారికి తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటూ ఉన్నాడు. మనం మాట్లాడుకునే అంశము సంఘ చరిత్ర. ఎక్కడ కట్టాడు పేతురు సంఘాన్ని? ఇప్పుడు మనము సంఘ చరిత్రలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు వారు తన శిష్యుడైనటువంటి పేతురుకు చెప్పాడు, ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. ఏమిటి ఆ సంఘము? బండ అంటే ఏమిటి? దాని గురించి ఇప్పుడు సంఘ చరిత్రలోకి మనం వెళ్దాం ప్రియులారా. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము చూడండి నాతో పాటు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము. ఇక ఆ మాట అన్న తర్వాత ఎప్పుడైతే శిష్యుడైనటువంటి పేతురుకు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని తెలియజెప్పాడో ప్రియులారా, ఆ తర్వాతనే యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా దేవుని మీద కుట్ర చేసి తన శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ద్వారా అమ్మబడిన వాడి శిలువ మరణము ద్వారా మరి శిలువ కప్పచెప్పి ఆ శిలువ ద్వారా చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన లేచిన తర్వాత ఇది ఎప్పుడు నెరవేరబడాలో దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆయన లేచి 40 దినాలు మనుషులకు అనేక మందికి కానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని దృఢపరుస్తూ శిష్యులను తయారుపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీదనే ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా, 40 రోజులు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యం వెళ్లకుండా 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఆ భూమి మీద ఉన్నటువంటి సంగతులే ఎందుకు ఉన్నాడు అంటే శిష్యుల యొక్క మనసును దృఢపరుస్తూ ఉన్నాడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ వాగ్దానం చేశాడుగా,
నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని పేతురుతో సెలవిచ్చాడుగా. సంఘం కట్టడానికి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎక్కడ అది నెరవేరిందయా అంటే అపోస్తుల కార్యగ్రంథంలో. సంఘ చరిత్ర అంటే అదే, జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అపోస్తుల కార్యగ్రంథము చూడండి, ఆయన అంటాడు చూడండి, ఆయన వెళ్ళిపోయేటప్పటిక 40 రోజుల నుండి వెళ్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఆయన మరి 9వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనపడకుండా ఆయనను కొనిపోయిన. ఏ మాటలు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు అని అంతకుముందు వచనాలలో చెప్పాడు. ఇదిగో ఆదరణకర్తలు నేను వెళ్తూ ఉన్నాను, అయ్యా మరి నీవు ఉండవు కదా, నువ్వు వెళ్తూ ఉన్నావు కదా, మా పరిస్థితి ఏమిటే అని తన శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మీలో ఉండి పనిచేస్తాడు అని చెప్పేసి ఆ యొక్క మాటలు చెప్పిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి ఆరోహణమైతూ ఉన్నాడు, అనగా వెళ్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన 10వ వచనం అంటాడు, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరే. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, ఎవరా మనుషులు? దేవదూతలు. ఆకాశం వైపు పరలోక రాజ్యానికి ఆరోహణమైతూ ఉన్నాడు. భూలోకంలో తను జీవించినటువంటి 33 సంవత్సరాల కాలంలో తన పడినటువంటి శ్రమలు ఇవన్నీ కూడా ఎందు నిమిత్తమైతే ఇక్కడికి వచ్చాడో దాన్ని నెరవేర్చి తండ్రికి లోపడినటువంటి కుమారుడుగా, గొప్ప మరి ప్రభువుగా, క్రీస్తుగా, రక్షకుడుగా ఈ లోకానికి తెలియజెప్పి దేవుని సంకల్పాన్ని ప్రతిదీ నెరవేర్చి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి చిత్తం ఏమై ఉన్నదో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రథమ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ 10వ వచనం, తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎవరండి గలిలీయులు? ఈ అపోస్తులంతా సగం మంది గలిలీయులు, గలిలయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు. అందుకే గలిలీయులారా, మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఆశే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన వచ్చునని వారితో చెప్పెను. ఓ గలిలయ మనుషులారా, ఇంకా మీరు ఆకాశం వైపు చూసి ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు? ఏ రీతిగానైతే భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమైతూ ఉన్నాడో తిరిగి మళ్ళా అలాగనే ఆయన మధ్యాకాశానికి వస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవదూతలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలండి? యేసుక్రీస్తు లేడు. 3.5 సంవత్సరాలు వారితో కలిసి జీవించాడు. ఎక్కడ యేసుక్రీస్తు ఎక్కడుంటే తన శిష్యులు అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు బోధలు ఎక్కడుంటే జనసమూహం అంతా కూడా అక్కడ ఉన్నది. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏమిటి? 12 మంది ఎవరు ఆపు వారికి? ఇక్కడ చూస్తే రోమా సామ్రాజ్యం, మరొక పక్క యూదులు, మరొక పక్క సద్దూకాయలు, మరొక పరిసయ్యులు, మరొక పక్క జలోతీయులు, వీరందరినీ తట్టుకొని ఎలా నిలబడాలండి ఈ శిష్యులు? అందుకే మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనం ప్రార్థన వస్తుంది. మనము బాధలలో ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. మనము ఎందుకు పనికిరానప్పుడు, ఏ సహాయం లేనప్పుడు మనము సహాయం అడగాల్సింది తండ్రి అయినటువంటి దేవుడు. శిష్యులు అదే చేస్తున్నారండి. శిష్యులు అదే చేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర? మార్కు తల్లి అయినటువంటి మార్కు గారి ఇంట్లో వారందరూ కూడా మేడ మీద కూర్చొని ఆదరణకర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాధలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే సమస్తాన్ని కూడా తీర్చగల సమర్థుడిని మనం నమ్మించేయాలి. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక చూడండి, ఆ కాలంలో దేవుడు చెప్పాడుగా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతానని ఆయన చెప్పాడుగా. ఆయన సంఘం ఎలా ఉంటుందో, ఇక క్రొత్త నిబంధన ఒడంబడికి ఎలా ఉంటుందో, క్రీస్తు జీవించిన కాలం అంతా కూడా ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. ఇప్పుడు ఒక నవశకము, నవయుగము,
క్రీస్తు శకము రాబోతున్నదండి అపోస్తుల కార్య గ్రంథములో. అంటే చూడండి అపోస్తుల కార్యములు మరి చూడండి 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరే. నేను చెప్పా మార్కు గారి ఇల్లు, యోహాను యొక్క మార్కు గారి ఇంట్లో వారు కూర్చున్నారు. ఎక్కడ? యెరూషలేములో. ఎక్కడ? మేడగదిలో. ఎంతమంది? అనేక మంది. ఎప్పుడు? ఉదయం కాలం మొదలుకొని వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఆ మార్కు ఎవరు? బర్నబా మేనల్లుడు, బర్నబా యొక్క చెల్లెలు కుమారుడు ఈ మార్కు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రియులారా, పస్కా యొక్క పెంతెకొస్తు పండగ చాలా ప్రాముఖ్యమైనది యూదులకి. ఆ పండగ రోజు యూదులు ఎక్కడున్నప్పటికీ కూడా యెరూషలేము వచ్చి ఆ పండుగను ఆచరించాలి. అది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ అన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ప్రియులారా. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. అందరూ కూర్చున్నారు ఆ యొక్క ఇంటిలో. దేవుడి గురించి ఆయన అన్నడగా వెళ్తా ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని వెంటనే వారు కూర్చున్నటువంటి గదిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించారు. పరలోకంలో నుంచి పరిశుద్ధాత్ముడి యొక్క మేడగదిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళందరూ కూడా వారి వారి భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి? 16 దేశాలు ఆ పండగకు వచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆ దేశాల పేర్లు కూడా ఇక్కడ మనకు రాశాడు. చూడండి, ఆయన ఆ కాలంలో ఆకాశము క్రింద నుండు 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, ఆ కాలంలో ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఎందుకు? పెంతెకొస్తు పండగకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు యూదులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా యెరూషలేము వచ్చి ఈ పెంతెకొస్తు యొక్క పండుగను ఆచరించి యెరూషలేము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించే ఉద్దేశం వాళ్ళకి ఆజ్ఞ ఉంది. కాబట్టి యూదులందరూ కూడా ఆ దినాన కొన్ని వేల మంది వచ్చారు యెరూషలేము. ఇంకా ఎన్ని దేశాలు వచ్చారంటే 16 దేశాలు వారు అక్కడ వచ్చారు ఆ పండుగ. ఎక్కడ ఉన్నది ఆ మాట అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము చూడండి 8, 9 మనం చదువుకుంటే ఆయన అంటాడు, మనలో ప్రతి వారు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. అప్పటి వరకు భాషలు లేవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మేడగదిలోనికి వీరు కూర్చున్నటువంటి స్థలానికి వచ్చి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటి వీరి యొక్క భాష? హెబ్రీ భాష. మరి వీళ్ళేం మాట్లాడాలి? రోమా ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రీక్ మాట్లాడాలి. కానీ వీరు పుట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ భాషలు మాట్లాడుతూ ఉన్నారని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందుకే ప్రియులారా, దేవుడు చేసే పనులు, ఆయన కార్యాలు మానవుడి కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. అట్లా ఉంటాయి. అలాగనే ఇక్కడ కూడా ఆయన కార్యం చూపిస్తూ ఉన్నారు. వారు ఎంతమంది అంటే ప్రియులారా, అక్కడ అంటున్నాడు, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతీయులు, యూదయ, కప్పదొకియా, పొంతాసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశంలోని అందరూ కూడా తమ తమ భాషలలో వారందరూ కూడా మాట్లాడుతున్నట్టుగా చూశారు. అక్కడ ఉన్నటువంటి యూదులు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే సంఘం స్థాపించడానికి దేవుడు ఎంత బలంగా వాళ్ళని వాడుకుంటూ ఉన్నారండి. దేవుని చేతులు మరి ఆయన వారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదరణకర్త కోసం వారు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు చేస్తూ ఉన్నావు ప్రార్థన? నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా మనమందరము ఆయన సహాయం కోరితే ఆయన సహాయం చేసే దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు మొట్టమొదటి ప్రసంగము యెరూషలేములో చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు శిష్యులు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని బోధించలేదు. మొట్టమొదటిగా క్రీస్తు యుగం రాబోతూ ఉన్నది, సంఘం ప్రారంభించబడుతూ ఉన్నది. ఇక నుంచి ధర్మశాస్త్రము నెరవేర్చబడినది, దాని క్రియలు వాటితో పోయినవి. ఇక క్రొత్త నిబంధన ఒడంబడిక వస్తూ ఉన్నది. ఇప్పుడు సంఘంలోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. అప్పుడు ఆయన అంటాడు చూడండి,
అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, రావటమే పేతురు యొక్క మాటలు. ఎందుకంటే దుడుకు స్వభావం ఉందిగా. క్రీస్తు వారిని పట్టుకొని వచ్చినప్పుడు వరలో ఉన్నటువంటి కత్తి తీసి నరికినప్పుడు ఆ తల తగలబోయి చెవు తగిలి చెవు ఎగిరి పడుతూ ఉన్నప్పుడు తిరిగి ఆ చెవుని యేసుక్రీస్తు వారు ఆయన అక్కడ మరి తిరిగి అక్కడ స్వస్థత చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటాడు, ఏమయ్యా పేతురు, ఎందుకయ్యా నీకంత దుడుకు? నన్ను కాపాడటానికి తండ్రి అయినటువంటి దేవుడు అనేక మందిని పంపించడా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని పేతురు గారికి చెప్పాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు పేతురు అన్నటువంటి విషయాలు చూడు. ఆ పేతురికే సంఘ బాధ్యతను అప్పచెప్పాడు ప్రియులారా. అప్పుడు ఆ సంఘం గురించి ఆయన అంటాడు చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, ఏంటి అక్కడ ఉన్నది ఎవరు? యూదులు. బబులోను దేశం వెళ్ళినటువంటి వారు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెర నుండి బయటకు వచ్చిన వారు ఎవరయ్యా అంటే యూదులు మాత్రమే. మరి ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళారు, అశ్షూరు చెరకు వెళ్ళారు. అశ్షూరు చేతుల నుంచి వారు తిరిగి వచ్చిందే లేదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు వారు అంటున్నారంటే 12 గోత్రాలకు సంబంధించినటువంటి మనుషులందరూ కూడా నా బిడ్డలంటూ ఉన్నారు. యూదా గోత్రం ఎంతమంది? 2 యోదయ బెన్యామీను. వారు ఎంతమంది? ఇశ్రాయేలు 10 గోత్రములు వారు. ఆయన ఎక్కడి నుంచి రావాలి? 2 గోత్రాల నుంచే రావాలి. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు పేతురు, ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. ఏ మాటలు? లోకంలో ఉన్నటువంటి మాటలు కాదు, తన పేతురు యొక్క సొంత మాటలు కాదవి. ఏ మాటలండి? దేవుని యొక్క వాక్యం. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు నజరేయుడుకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములు సూచక్రియలను మీ మధ్యన చేయించి, ఎవరంట? తండ్రైనటువంటి దేవుడు సంకల్పించాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని బాప్తిసం పొందినప్పుడు ఆయన యోర్దాను నది దాటి పైకొస్తూ ఉన్నప్పుడు మరి దేవదూతలు మాట్లాడినటువంటి మాటలు, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక క్రియలు మీ మధ్యన చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఏంటిదంట? యేసు క్రీస్తు వారి యొక్క లోకానికి రావాలన్నది, శరీర సంబంధంగా ఈ లోకంలో జన్మించాలన్నది, ఒక యూదులుగా లోకరక్షకుడిగా ఈ యొక్క లోకంలో ఉండి తన ప్రాణాన్ని కూడా పెట్టాలన్నది ఎవరి యొక్క ఉద్దేశము? అనాదిలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పం అండి. దేవుని సంకల్పం అర్థమైతే నీ గ్రంథం అర్థమైంది. దేవుని సంకల్పం అని చిత్తం అర్థం కాకపోతే నీకేది అర్థం కాదు. అందుకే ఆ కింద వచ్చిన మాట్లాడు చూడండి, దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి. ఏమిటి ఆయన భవిష్యత్తు జ్ఞానము? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 12 వచనాలు మనం చదువుకుంటే దేవుని భవిష్యత్తు జ్ఞానం మనకు తెలుస్తూ ఉన్నది. ఆయన సంకల్పం ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఏమిటి ఆయన సంకల్పం అంటే, భూలోకంలో ఉన్నటువంటి యూదులైతేమి, ఇశ్రాయేలైతేమి, గ్రీకులైతేమి, అన్యులైతేమి, ఎవరైతే ప్రపంచమంతా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా యేసు క్రీస్తు యొక్క సువార్త విని, ఆయన మాటలు విని, ఆయన నమ్మి అంగీకరించిన వారు ఎవరైనప్పటికీ కూడా వారందరూ కూడా తండ్రి అయినటువంటి దేవునికి కుమారులు కుమార్తెలుగా పిలువబడతారనేది దేవుని సంకల్పం. అంతకు ముందే ఉందే ఈ సంకల్పం? లేదు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, అన్యులకు లేదు ధర్మశాస్త్రం. ఒకవేళ అన్యుడు ధర్మశాస్త్రం కిందికి రావాలంటే 8వ రోజు సున్నతి పొందాలి. ఇశ్రాయేలు ఏవైతే పండుగలు ఆచరిస్తూ ఉన్నారు, ఏవైతే వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు, ఆ బలి నుండి కూడా తప్పక అన్యులు కూడా మరి దానిని ఆజ్ఞలు మరి విధేయత కలిగి ఉండాలి. అందుకనే ఆయన ధర్మశాస్త్రం ఇచ్చింది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం. కానీ ఇక్కడ దేవుని భవిష్యత్తు జ్ఞానం అంటే ఏమిటి? యూదులని అన్యులు ఎడఎడంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. వారిద్దరిని ఏం చేయాలి? సంధి చేయాలి. వారిద్దరిని కలపాలి. వాళ్ళు కలపాలంటే ఎక్కడ కలపాలి? కలువరి గిరి శిలువ మరణము ద్వారా వారిరువురిని కూడా ఏకం చేయాలి. అది దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము. ఈ సంకల్పము నీకు అర్థమైతే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా తయారు.
ఈ సంకల్పం నీకు అర్థమైతే నీవు గొప్పలు చెప్పుకోవు. దేవుని యొక్క జ్ఞానము అనాదిలో నిశ్చయించినటువంటి సంకల్పం ఉంటే నువ్వు